భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే ఆణిముత్యాల లాంటి పాటలు తన కోకిల కంఠంతో మనలందరినీ 6 దశాబ్దాలకు పైగా కొన్ని వేలకు పైగా పాటలతో అలరించిన గొప్ప గాయని ఎస్ జానకమ్మ గారు. అలాంటి జానకి గారు కన్ను మూసిన తర్వాత ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, ఆవిడతో అనుబంధాన్ని పంచుకున్న కుటుంబ సభ్యుల ద్వారాను మరియు ఆవిడతో కలిసి పాటలు పాడిన సింగర్స్ ద్వారాను, అంతేకాకుండా సినిమా రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఎంతో మంది ఆవిడ గురించి గొప్పగా చెప్పుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్లే. మరి ఇలాంటి నేపథ్యంలోనే వివిధ రకాల సోషల్ మీడియా కథనాల ద్వారా ఎస్ జానకి గారికి వ్యక్తిగత మరియు సినీ ప్రయాణంతో కూడుకున్న మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక అరుదైన సంఘటన, ఎస్ జానకి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం. ముఖ్యంగా ఆవిడ చిట్ట చివరి కోరిక ఏంటో అంటూ ఆవిడ డైరీలో రాసుకున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చి అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది. ఎస్ జానకి గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి అని చెప్పాల్సి ఉంటుంది. కేవలం ఒక సింగర్గా మాత్రమే కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాను, అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మరోపక్క ఎలాంటి గొంతునైనా సరే ఇమిటేట్ చేయగలిగే ఓ గొప్ప వ్యక్తి. పైగా ఆవిడ ఉన్న రోజుల్లోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఆవిడకి దేవుడిచ్చిన వరమని, ఒక్క ముక్క కూడా చదువుకోలేదు, ఏ రోజు బడికి పోలేదు, కానీ ఏది ఒక్కసారి చూసినా విన్నా ఇట్లే గ్రహించేస్తానని, అందుకే నేను చదువుకోకపోయినా రాయగలను, పాడగలను, చదవగలను అంటూ ఆవిడ చెప్పుకురావడం జరిగింది. అలా అంత గొప్ప మేధావి ఎస్ జానకి. అలాంటి ఎస్ జానకి గారికి ఆమె సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మొదటి రోజు నుండి ఆమె చివరి రోజు వరకు సందర్భోచితంగా ఆవిడ రోజు జరిగిన సంఘటనని తన డైరీలో రాసుకుంటూ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవారట. అలా ఆవిడ చివరి రోజుల సమయంలో మైసూరులో ఆమె ఇంట్లో గడిపిన రోజుల్ని ఎప్పటికప్పుడు రోజు రాసుకుంటున్న సమయంలోనే ఆమె చివరి కోరిక ఏంటో అన్నది ఆ డైరీలో ముందే రాసి పెట్టి ఉంచుకున్నారట. ఇక అదేంటయా అంటే, ఎస్ జానకి గారికి ఒకే ఒక్క కొడుకు ఉండేవారు. ఆయన మురళీకృష్ణ. ఆయన 60 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా కన్నుమూసిన సంఘటన జానకమ్మ గారిని బాగా కృంగదీసిన సంఘటన. అయితే కొడుకు పోయిన బాధ నుండి తేరుకుంటూ వస్తున్న ఆమె డైరీలో ఒక కోరిక రాసుకుందట. తన కొడుకు పేరు మీద ఒక మ్యూజికల్ కన్సర్ట్ ని కండక్ట్ చేసి ఇప్పుడు ఉన్న సినిమా రంగంలోని ప్రముఖ గాయని గాయకుల చేత, అంటే చిత్ర గారి చేత మరియు ఇతర గాయని గాయకుల చేత పాటలు పాడించి అతడి జ్ఞాపకార్థం దాన్ని డెడికేట్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ కోరిక తీరలేదు. ఇక అంతేకాదు, ఆవిడ పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ని స్టార్ట్ చేసి ఎంతో మందికి ఎంతో సహాయం చేసుకుంటూ వచ్చింది. ఇక ఒకవేళ తాను కనుక కన్ను మూస్తే తన చివరి కార్యక్రమాలని తనకి వీరాభిమాని అయిన నవీన్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లోనే జరిపించాలని కూడా రాయడం జరిగిందట. ఇక నవీన్ అనే వ్యక్తి జానకమ్మ గారికి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే ఆయన 12 ఏళ్ల వయసు నుంచే జానకమ్మ గారిని ఎంతో ఆరాధిస్తూ, జానకమ్మ గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటూ అభిమానాన్ని పెంచుకుంటూ చివరి రోజుల వరకు ఆవిడని దగ్గరుండి చూసుకున్నారట. కుటుంబ సభ్యులతో పాటు అతి సన్నిహితుడు, జానకమ్మ గారికి కొడుకు లేని లోటు తీర్చిన ఇంకొక వ్యక్తి అంటే నవీన్ అనే చెప్తూ ఉంటారట. అలాంటి నవీన్ ఫామ్ హౌస్లోనే తన చివరి కార్యక్రమాలు జరిపించాలని కోరుకోవడం జరిగింది. అంతేకాదు, ఇక జానకమ్మ గారు ఆవిడ పోయిన తర్వాత కూడా ఆవిడ పేరు మీద ఉన్న ట్రస్ట్ ద్వారా అన్ని రకాల సేవా కార్యక్రమాలు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ చేతనైన సహాయం చేయాలని కూడా రాసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, చివరి రోజుల్లో ఆమె ఆధ్యాత్మిక వైపు ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఆమెకు మిగిలిన ఒకే ఒక్క కోరిక ఆమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకున్నారట. తన జీవితంలో తనకంటూ ఏమీ కోరికలు లేవని, అన్ని రకాలుగా జీవితాన్ని అనుభవించేశానని, జీవితంలో ఉన్న ఆటుపోట్లు, కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ చూసిన ఆవిడకి తెలుసుకోవాలనుకుంటుంది ఒక్కటి, తాను ఎవరు అన్న ప్రశ్న. తనలోని పరమాత్మని చూడాలనుకుంటున్నానని. మనిషి ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదికి వస్తాడు. వెళ్ళేటప్పుడు తాను ఎవరో తెలుసుకొని వెళ్తే మళ్ళీ మరుజన్మ అంటూ ఉండదు. ప్రస్తుతానికి తాను అదే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఎంతో ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఆవిడ చివరిసారి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం. పైగా ఇదే విషయాన్ని ఆవిడ డైరీలో కూడా రాసుకోవడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి ఎస్ జానకి గారి అకాల అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆవిడ చివరి కోరిక ఏంటో తెలుసా అంటూ ఆవిడ డైరీ గురించి వెలుగులోకి వచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకొకసారి ఈ గొప్ప గాయని మనని గుర్తు చేసుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ, భౌతికంగా ఈవిడ మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆవిడ వేల పాటలతో ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలిచిపోతుంది. మరి ఇంత గొప్ప గాయనిమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.